అరే ఇది ఎక్కడండి అవగాహన పెంచుకొని ఏమేం వర్క్స్ ఉంటాయి, ఏమేం వర్క్స్ తేవాలి, డిపార్ట్మెంట్ల వారీగా ఎటువంటి స్కీమ్స్ ఉంటాయి, ఆ స్కీమ్స్ ద్వారా ఎటువంటి పనులు వస్తాయి, ఆ పనుల మీద ఎట్లా తీసుకురావాలి నియోజకవర్గానికి ఆలోచించుడు. ఎంతసేపు వచ్చుడు పాత వర్క్లో కొబ్బరికాయ కొట్టుడు, పాత వర్క్లో కొబ్బరికాయ. మెదక్లో కూడా 4 చౌరస్తాలకు డబ్బులు ఇచ్చి చౌరస్తా డెవలప్మెంట్ కోసం అని చెప్పి నిధులు కేటాయించినాం. ఆ నిధులు ఏడవైనా తెలియదు, ఇప్పుడు వరకు చౌరస్తా ఒక్కటి కాదు చేసిన అని చెప్తాడు. ఈడ హైవే వచ్చింది, అప్పుడు గడ్కరీ గారు ఉన్నప్పుడు కేసీఆర్ సార్తో పాటు పోయి అప్పుడు మనము మెదక్ల పెద్ద రోడ్డు, గోదన్ రోడ్డు, ఎక్కతుర్తి రోడ్డు తెచ్చుకున్నాం. ఆడ కేసీఆర్ ద్వారా ఢిల్లీ వెళ్ళి హైవే వస్తే నేను ఎలక్షన్ల ముందు ఈడ ఇండ్లు పోతున్నాయి, వాళ్ళు పోతున్నాయని, విజయవాడ వీళ్ళందరికీ పోతున్నాయని చెప్పేస్తే అది అక్కడికి వెళ్ళే ఎంపీ నిధులు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మన ప్రమేయం ఉండకుండానే వాళ్ళు లైన్ ఎస్టిమేషన్ వేసుకొని పోతారు, శాటిలైట్ ఎస్టిమేషన్ వేస్తారు. ఇది చేంజ్ అవుతూ వీళ్ళని నేను చేంజ్ చేయిస్తాం. అప్పుడు ఏం ఆలోచించండి, నేను చేంజ్ చేయిస్తాను చెప్పలే. రామాయణపేట మొత్తం చేంజ్ చేసి లైనే చేంజ్, వాళ్ళ ఫౌండేషన్, నా ఫౌండేషన్, నా ఇంటికైనా వాళ్ళ ఫౌండేషన్.